తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని కటిక వీధిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమైంది. మంటలు ఆర్పిన కాలనీ వాసులు స్పందించిన ఫైర్ సిబ్బంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూలి పనికి వెళ్లిన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. 2 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. మా ఇంట్లో అంతా కాలిపోయింది చూడు సార్. మేము కూలి పని పోయినాము దీపాలు రాజనం చేసి. సో ఈ రోజు సోమవారం కదా, మేము కూలిపోయినాం సార్. అంతా కాలిపోయింది మొత్తం. ఏం తిండికి పర్లేవు సార్. అన్ని డబ్బులు బట్టలు అన్ని కాలిపోయినాయి. ఏమేమి వస్తువు లేదు మాకు. నా పేరు రఫీక్ సార్. ప్రస్తుతానికి మన మైదానం 14/3 చిన్న కమిల వీధి. ప్రస్తుతానికి ఇంట్లో దీపం అంటించినాము. లేని సమయంలో మనం కూలికి పోయినాము. మొత్తం దగ్ధమైంది ఇల్లు. ప్రస్తుతానికి ప్రాణ నష్టం ఏం జరగలేదు. ప్రస్తుతానికి మొత్తం దగ్ధమైంది సార్. బట్టలు సార్, బట్టలు, తినే వస్తువులు. ప్రస్తుతానికి గ్యాస్ బయటకు తీసినారు మన వాళ్ళు, బీగం పగలగొట్టి. ప్రస్తుతానికి ప్రభుత్వ సాయం ఏమైనా కొద్దిగా సహకరిస్తే బాగుంటుంది సార్. పొలంకి వెళ్ళాం సార్ కూలికి. ఎవరు లేదు సార్. చేసినాం సార్. ప్రస్తుతానికి నీళ్ళు లేవు అన్నారంట సార్. వీధిలో ఉన్న ఆయన, ప్రస్తుతానికి బాబులు అనే ఆయన ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసినారు సార్. నీళ్లు లేవని రాలేదు సార్ వాళ్ళు, ఫైర్ స్టేషన్ వాళ్ళు.